దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక ఆదివారం దేవుని మహాకృపను బట్టి 6 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడాడు. 7వ నెల జూలై నెల మొదటి ఆదివారం 5వ తారీఖున దేవుని పాదాల దగ్గర చేరడానికి అనుభూతిగా ఈ మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో మనమందరం పాల్పొందుకోబోతున్నాం. దానికి మనందరము సిద్ధపడుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. చదవబడిన ఈ లేఖనాలను మనం చూసుకున్నట్లయితే నేను చదువుతాను. ఒకసారి నాతో నేను చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఈరోజు ఈ నెలలో దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాట నాతో పాటు చెప్పండి. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఈ మాట దేవుడు ప్రవచనకర్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యాకోబు నేను నిన్ను సృష్టించినవాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, అలాగే నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈ మాట ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు మనం విందాం. ఇశ్రాయేలుతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సృజించిన వాడును, నేను ఏర్పాటు చేసుకున్న వాడును, భయపడవాడు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను. ఈ లోకంలో పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట. అయితే ఈ ఇశ్రాయేలు ఎవరు ఏంటి అనే కొద్దిగా మనం ఆలోచిస్తే, ఒకసారి వెనక్కి వస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు,
నీకు తోడే ఉన్నాను. భయపడకుండు, నేను నీ దేవుడినే ఉన్నాను. దిగులు పడకుండు, నేను నిన్ను బలపరుచును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితులైన అబ్రహాము సంతానమా. అసలు ఇశ్రాయేలు ఎవరంటే, మొదటిగా దేవుడు పాత నిబంధనలు చూసుకుంటే ఆదామును అవ్వను సృష్టించాడు. ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత ఆ తర్వాత వారి సంతానము ఉన్నారు. వారి తర్వాత నోవాహు ఉన్నాడు. వారి తర్వాత ఎవరు పిలుచుకున్నాడు? దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఎవరు పిలుచుకున్నాడు? అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము ఎవరు? దేవుడు ఎరిగిన వాడు కాదు. ఆయన ఒక బొమ్మలను తయారు చేసుకుని ఆ బొమ్మలను బండి మీద పెట్టుకుని ఆ బొమ్మలను అమ్ముకునే వ్యక్తి అబ్రహాం. దేవుడి గురించి తెలియదు ఆయనకి. వాళ్ళ పితరులందరూ విగ్రహ సంబంధమైన ప్రజలు. అయితే దేవుడు అబ్రహాము అని పిలిచి దేవుడు ఏం చేశాడంటే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం చేసుకుంటూ వెళ్ళాడు. అతనికి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు. యాకోబుకు దేవుడు ఏం చేశాడంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. అదొక చాలా మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మనకు అర్థం అవ్వాలి. ఈరోజు ఇశ్రాయేల్ దేశమే ప్రపంచంలో ఒక దేశంలో ఉంది, తెలుసా? ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దేశం కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తారు. ఎవరెవరు? అమెరికా, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఎంతో తెలుసా? మన గుంటూరు జిల్లా ఉంది. ఈ గుంటూరు జిల్లా అంత కలిగిన ఈ చిన్న దేశం, ప్రపంచంలో కల చిన్న దేశమైన ఈ ఇజ్రాయెల్ దేశము చూసి ప్రపంచ దేశాలకు భయపడతా ఉంటాయి. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడు వారు కొడుకులు. ఆయన పేరు మీద ఇశ్రాయేల్ జనాంగం మీద ఒక దేశాన్ని దేవుడు సృజించాడు. ఇశ్రాయేల్ మీద ఒక దేశాన్ని సృజించాడు దేవుడు. అందుకే ఈరోజు ఇప్పటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇప్పటికి జరుగుతుంది, స్టిల్ కరోనా కానీ జరుగుతూనే ఉంది. కానీ ఉక్రెయిన్ ఓడిపోట్ల. ఎవరి చేతిలో? రష్యా చేతిలో. కారణం ఏంటో తెలుసా? రష్యా చాలా బలమైన దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. అయినా కూడా రష్యా మీద యుద్ధం చేస్తూనే ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే ఆ ఉక్రెయిన్ దేశానికి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఉక్రెయిన్ దేశానికి ఇజ్రాయెల్ దేశం సపోర్ట్ గా ఉంది. ఈరోజు లోకంలో ఏది కనిపెట్టినా ఎక్కడికి వస్తుంది తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుండే వస్తుంది. ఏ వస్తువు మనం కొన్నా, ఫోనా, టీవీయా, ఏరోప్లేనా, లేకపోతే ఏ వస్తువు లోకంలో ఏ మనిషి కనిపెట్టినా టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుండి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ అబ్రహాము, ఇస్సాకు యాకోబు అంటే మోసగాడు. మోసగాడైన ఈ యాకోబు దేవుడు ఏం చేశాడు తెలుసా? పేరు మార్చేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు జనాంగమే ఈరోజు సర్వము వ్యాప్తి చెందారు. మాట చెప్పాలంటే మనం కూడా అబ్రహాం సంతానం, మనము కూడా ఇశ్రాయేలు సంబంధించిన వారు, దేవుడి ప్రభువుని ఎరిగిన వారు. అంటే అబ్రహాము సంతానం, అబ్రహాము అనేక జనములకు తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుడు అలాంటి ఇశ్రాయేలు కలిగిన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగాంతము నుండి నేను పట్టుకుని దాని కొలం నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడము.
నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. ఇశ్రాయేలుతో దేవుడు ప్రవక్త యెషయా ద్వారా చెబుతున్న మాట, మీరేం భయపడబాకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తా, నేను మీకు దిగులు పడద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తా, నా దక్షిణ హస్తముతో నిన్ను నేనేం చేస్తానంటే ఆదుకుంటాను. ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద, ఇశ్రాయేల్ మీద ఎందుకంత ప్రేమ అంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే మనము దేవుడిని ఏర్పాటు చేసుకోవాలా, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే నన్ను పిలిచాడు. నా అంతటికి నేను సేవకు రాలా, నా అంతటికి నేను సేవకు రాలా. నా ఆలోచన అంతా వేరు, నా ఆలోచన, నా విధానం అంతా వేరు. ఉద్యోగాలు చేసుకుంటూ చాలా చాలా హై పొజిషన్లోకి వెళ్ళి చాలా ఇది నా మార్క్స్. ఎందుకంటే మన ఇండియా, మన భారతదేశంలో గుజరాత్లో, రాజస్థాన్లో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో అన్ని చోట్ల చేసి ఇక దుబాయ్ ప్లాన్ చేసుకున్నాం. ఇది నా ఆలోచన. కానీ దేవుడు ఆ ద్వారాలన్నీ మూసేసి నేను నిన్ను పిలుచుకున్నా, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. ఈరోజు ఈ స్థలానికి ఆకస్మికంగా ఎవరు రాలా, మనకి దేవుడు మనం తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పేరు పెట్టి తీసుకొస్తాడు. చాలా సార్లు మనము దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాం, వద్దాం అనుకుంటాం, కానీ సైతం రానివ్వదు, దేవుని దగ్గర రానివ్వదు. ఏదో ఒక బలహీనతలు పెట్టి, ఏదో ఒక ఫంక్షన్స్, లేకపోతే ఏదో ఒక కారణాలు పెట్టి, ఏదో ఒక సమయాన్ని వ్యక్తం చేసుకునే విధముగా దేవుని సన్నిధికి రానివ్వదు. ఈరోజు నువ్వు ఇక్కడ స్థలానికి వచ్చావు అంటే దేవుని చిత్తం లేని ఈ స్థలానికి, దేవుని మందిరానికి ఎవరు రారు. చాలా మంది చెప్తారు, బయలుదేరండి, సిద్ధపడ్డారండి, రెడీ అయ్యారండి. సగం దూరం వచ్చిన తర్వాత కూడా సైతాను ఒక ఆలోచన అంట, ఆమెకు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో. దేవుని సన్నిధి కంటే అంత తేలిక, ఎన్నో పోరాటాలతో ఉంటుంది దేవుని దగ్గర రావాలని. అవన్నీ దాటుకుంటూ తీసుకొచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తీసుకొస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటేనో లేకపోతే జరిగితేనో వచ్చేది, ఆకస్మికంగా వచ్చేది కాదు, దేవుడే మనల్ని తీసుకొస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందాక మన ఈరోజు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, భయపడము, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. ఇది ఈరోజు మన అంశం. నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, మనమందరం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సొత్తైన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు కోసం ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. అందుకే యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుదురు అంటున్నాడు. యెరూషలేము కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాళ్ళు ఆశీర్వదించబడతారంట. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే 11వ వచనం అంటున్నాడు కదా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదు. చూడండి, దేవుని బిడ్డలకు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. ఆమేన్. నారా ఇక్కడ చప్పట్లు కొడతామా? హల్లెలూయా. నీ మీద కోపపడిన వారు ఏమవుతారంట? సిగ్గుపడి చేస్తారు. దేవుని బిడ్డల మీద, దేవుని జనాంగం మీద కోపపడిన వారిని దేవుడు ఏం చేస్తారంటే సిగ్గుపడి చేస్తారు. నీతో వాదించువారు మాయమైపోతారు. ఎందుకు? వాదించేవారు మనం కాదు, యుద్ధం అయింది.
నీతో వాదించారే వాళ్ళు ఏమవుతారంట? మాయమైపోతారు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షమున పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉండి అనేక సార్లు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు దేవుడే వారి పక్షంలో ఏం చేశాడు? యుద్ధం చేశాడు. వీళ్ళు చాలా సార్లు ఓడిపోయిన పరిస్థితులు వచ్చినా దేవుడు అక్కడికి వెళ్ళి మాటలు పెట్టి వారికి వారే శత్రువులే చంపుకొని చచ్చిపోయేంత పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అంటే దేవుని ప్రజల మీద కానీ, దేవుని బిడ్డల మీద కానీ, దేవుని దేశం మీద కానీ ఎవడైనా యుద్ధం చేస్తే ఓడిపోవాల్సింది శత్రువే కానీ దేవుని బిడ్డలు కాదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గ్రహించినట్లయితే మరొక మాట అంటుంటాం. 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడను, నేను నీకు సహాయం చేస్తానని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడుకుని నేను నీకు సహాయం చేయుచున్నాను. హల్లెలూయా. స్వల్ప జనముకు ఇశ్రాయేలు, చిన్న దేశం. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం. మ్యాప్లో సెంటర్ దేశం అండి. సెంటర్ ఇశ్రాయేల్ దేశం సెంటర్ దేశం, చాలా మధ్య దేశం, చిన్న దేశం. ఇదే ఆ ఇజ్రాయెల్ దేశం అంటే అందరికి భయమే. అమెరికా వాళ్ళకి భయమే, రష్యా వాళ్ళకి భయమే, మన భారతదేశం వాళ్ళకి కూడా భయమే. ఎందుకంటే టెక్నాలజీ మొత్తం అక్కడి నుంచి వచ్చింది. ఏది కనిపెట్టాలన్నా అక్కడి నుంచి కనిపెట్టాలి. అలాంటి గొప్ప జనాంగం మనం. అలాంటి జనాంగం నుంచి ఎరిగిన ప్రభు ఎరిగిన మనం అందరం ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఎవరు అంటే మనము మన సొత్తు కాదు. విలువ పెట్టి ఆయన భయపడకు పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాను, త్వరగా చూడండి. ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే, మొదటిగా 43వ అధ్యాయం 1వ వచనం, నిన్ను సృజించిన వాడు ఎవరంటే ఆయన? నిన్ను సృష్టించిన వాడు. చెప్పండి, ఎవరంటే ఆయన? సృష్టించిన సృష్టికర్త ఆయన. బైబిల్ చెప్తుంది, దావీదు అంటాడు, నన్ను నిర్మించిన చూడగా నాకు ఆశ్చర్యములు భయములు కలిగించేస్తాను. నా తల్లి గర్భంలో పెండములో ఉన్నప్పుడే నీవు నన్ను చూచావు. కాబట్టి నిర్మించేవాడు ఆయన. నెక్స్ట్ రెండోదిగా 43వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది కదా, నేను నిన్ను విమోచించున్నాను. విడిపించేవాడు ఆయన. ఎవరంటే ఆయన? విడిపించే దేవుడు. బంధకాల నుంచి, పాప శాప దోషాల నుంచి, సైతాను యొక్క కట్ల నుంచి, రోగాల నుంచి దేవుడు ఏం చేశారంట? విడిపించే దేవుడు, విమోచించే దేవుడు. మరొక మాట చూస్తే 43వ వచనంలో, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వారికి ఏమైతే లేదంటే ఎర్ర సముద్రం ఎదురైంది. దాని పేరు ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రంలో మాత్రం సముద్రం అంటే ఎర్రగా ఉంటుంది. దాని పేరే ఏ సముద్రం? ఎర్ర సముద్రం. ఆ సముద్రం ఎదిరినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక ప్రార్థన చేసినప్పుడు దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఎప్పుడైతే 2 పాయలుగా చేర్చబడిందో ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రంలో నుంచి దాటుకుంటూ అవతలకు వచ్చారు. ఫరో సైన్యం కూడా ఆ ఎర్ర సముద్రం నుంచి ఆ జలముల మధ్యలో నుంచి దాటి వద్దామని ప్రయత్నం చేస్తే మధ్యలోనే వారు ఏమైపోతారు? మునిగిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఉండి వారిని ఎర్ర సముద్రం దాటించుకొచ్చాడు. శత్రువులను ఆ యొక్క సముద్రంలో ఏం చేశాడంటే ముంచి వేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేసేవాడు? చెప్పాలి. ఏం చేసేవాడు? చెప్పాలి. నేను అడుగుతా, ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి.
అప్పుడు సెపరేట్గా ఉంటారు. ఓకే, నేను అడుగుతాను, దేవుడు ఏం చేసేవాడు? మనల్ని చెప్పాలి, ఏం చేసేవాడు? విమోచించేవాడు చెప్పేశారు. ఇప్పుడు నీకు రెండవ వచ్చింది ఏం చెప్పాడు? ఆయన మనల్ని కాపాడే దేవుడు. దేంట్లో నుంచి? జలములో పడి దాటినప్పుడు కాపాడతాడు, నదులలో పడి వెళ్ళినప్పుడు కాపాడతాడు, తర్వాత అగ్ని మధ్య నడుచున్నప్పుడు షడ్రక మెషిన్ అభివృద్ధి ఏమయ్యారు? అగ్నిలో పడవేయబడ్డారు. కానీ అగ్ని వాళ్ళు ఏమైనా చేసిందా? చెప్పాలి, ఏదైనా చేసిందా? ఎందుకు చేయలేదు? దేవుడు వారిని కాపాడు. అగ్ని కూడా, అగ్నిలో ఆ ముగ్గురుతో పాటు ఇంకొక ఆయన దేవుడు ఉండి వారిని కాపాడు. అంటే నువ్వు ఆరాధించే దేవుడు మనల్ని నిర్మించిన, సృష్టించిన వాడు, మనల్ని విమోచించి విడిపించేవాడు, మనల్ని రక్షించేవాడు. తర్వాత మరొక మాట, 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను. హల్లెలూయా. 4వదిగా దేవుడు ఎవరంటే నిన్ను ప్రేమించేవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే, స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది యేసయ్య ప్రేమ మాత్రమే. ఆమేన్. మీకు తెలుసా ఈ మధ్యలో ఒక అమ్మాయి తన కాబోయే భర్తను లోయలో పెట్టేసింది. హల్లెలూయా. వార్తలో వచ్చింది, కాబోయే భర్తను లోయలో పెట్టేసింది. ఇది ప్రేమ? ఇది ప్రేమ కాదు. ఇది దీంతో స్వార్థం, ఆస్తి, డబ్బు. ఈ లోకంలో నిజంగా ప్రేమించే స్వార్థం లేని ప్రేమ ఎక్కడైనా ఏదైనా ఉన్నదంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఒక్కడ లేదండి. భార్య దగ్గర స్వార్థం ఉంటుంది, భర్త దగ్గర స్వార్థం ఉంటుంది, పిల్లల దగ్గర స్వార్థం ఉంటుంది, ఏ చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, అత్తైన, మామైన, కుటుంబంలో, తల్లి అయినా ఎవరి దగ్గర కొద్దిగా గొప్ప స్వార్థం ఉంటుంది. కానీ స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు అయిన యేసు దగ్గర మాత్రమే. ఎక్కడ దొరకదు ఆ ప్రేమ. అది దాంట్లో స్వార్థం లేని ప్రేమ. ఆయన ఎవరంటే ప్రేమించేవాడు. యేసు ఎవరంట? ప్రేమించేవాడు, మనల్ని ప్రేమించేవాడు. దాని తర్వాత మంచిది కదా, చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 14వ వచనం. యెషయా 43:14 వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంటే ఆయన మీ విమోచకుడైన దేవుడు. విమోచిందా చెప్పాను, ఆయన మనల్ని విడిపించేవాడు. పాపం, శాపం, దోషం, అతిక్రమం నుంచి, లేకపోతే ఆ రోగాల నుంచి, బంధకాల నుంచి, అపవాదం చేసే ఆ కట్లన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపించే దేవుడు. ఆయన మనం నమ్మినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత 15వ వచనం చూడండి, యెహోవాకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తలకు నేనే మీకు రాజు. ఎవరంటే ఆయన రాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్. ఈ లోకంలో ప్రతి రాజు ప్రతిదీ కూడా ఆయన ముందర ఏమవ్వాలంటే సాగిలపడాల్సిందే. ఈ లోకంలో రాజ్యాలన్నీ కూలిపోతాయేమో కానీ యేసయ్య రాజ్యం మాత్రం ఎప్పుడు కూడా యుగ యుగాలు ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడు ఎలుబడి చేస్తుంది. ఈ లోకంలో చాలా మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చింది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటే ఎల్లుండి ఇంకో ప్రభుత్వం వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో అసలు ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి విజయ్ అనే వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు కూడా ఆయన వస్తారు, ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనుకోని విధంగా అద్భుతంగా దేవుడి చిత్తంలో ఎవరుంటే వాళ్ళు వస్తారంతే. అది అధికారమైన ఏదైనా సరే. ఆయన వచ్చాడు, కొన్ని మంచి ఎలక్షన్ ఆయన ఓట్లు గెలిచి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఆయన ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు. కానీ ఏ రోజు ఏ రాజ్యం ఏ రాజు ఉన్నట్టు తెలియదు. కానీ ఏ దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన రాజ్యం మాత్రం ఎప్పుడు నిలబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎవరంటే మన రాజు. తర్వాత ఆయన ఎవరో నేను చెప్తున్నాను,
మరొక మాట మనం చదువుతున్నాం. 11వ వచనం, 22 నుంచి చదువుతున్నాం. 22 నుంచి చదువుతున్నాం. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు. నీ పనుల చేత నన్ను కనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కలు నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇది చాలు. ఇది ఇలా వచ్చండి. ఇంకో మాట చదువుతాం. 5వ వచనం నుంచి 6వ వచనం చదువుతాం. 5వ వచనం, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి పడమటి నుండి అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞయించెదను. వెగుపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞయించెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతుల నుండి నా కుమార్తెలను తెప్పించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమకూర్చే దేవుడు. ఎవరంటేనా పోయిన దానిని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే రిస్టోరేషన్. పోయిన దాన్ని మళ్ళా తిరిగి నీకు ఇచ్చే దేవుడు. మొదటిగా ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. రెండోదిగా ఆయన మనల్ని నిర్మించిన దేవుడు. మూడోదిగా ఆయన మనల్ని విమోచించిన దేవుడు. నాలుగోదిగా ఆయన మన రాజు. ఐదోదిగా ఆయన మన రక్షకుడు. ఆరోదిగా ఆయన కోల్పోయినవన్నీ తిరిగి మనకు సమకూర్పు చేసే దేవుడు. హల్లెలూయా. నిజంగా మనం దేవుడిని నమ్మినట్లయితే పోయిన దాన్ని తిరిగి ఇవ్వగల దేవుడు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చగల దేవుడు. దేవుడు ఆజ్ఞయిస్తారంట. ఎవరి తూర్పు నుండి నీ సంతానం తెప్పిస్తాను, పరమటి నుండి సమకూర్చి రప్పిస్తాను, అప్పగింపమని ఉత్తర దిక్కులకు ఆజ్ఞయిస్తాను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కులకు ఆజ్ఞయిస్తాను. అందరికి ఆజ్ఞయిస్తాడు దేవుడు. తెలుసా, దేవుడి మాట ఈ సృష్టి అంతా వినిద్ది. ఎవరు వింటారు? శ్రద్ధ ఎవరు వింటారు? సృష్టి అంతా వినిద్ది. తెలుసా, భూమి మీద ఉన్న జంతువులన్నీ సృష్టి మొత్తం దేవుడి మాట వింటారు. వినని వారు ఎవరు తెలుసా? మనమే. మనిషిగా మనమే విన్నాం దేవుడి మాట. కాకి దేవుడి మాట తెలుసా? తెలుసా తెలియదు. ఏం చేసింది? ఏలియాకి రొట్టెలు మాంసం. అదే మాంసం దొరికిందంటే ఊరికి కాకి మాంసం రొట్టెలు తీసుకొచ్చింది. వెళ్ళు ఏలియా తీసుకెళ్ళము అని చెప్పింది. కాకి చెప్పాడు దేవుడు, తీసుకొచ్చి ఇచ్చాడు. గాలి మాట్లాడిందా? ఎక్కడ విన్నారా? విన్నారా? గాలి మాట్లాడింది. చేప విన్న దేవుని మాట. ఎవరు? చేప. ఇదిగో నా కుమారుడు సముద్రంలో పడుతున్నాడు, నువ్వు ఆయన వింగు అని చెప్పాడు. 3 రోజులు సముద్రం ఆ చేప పడుకులో ఉన్నాడు. ఎవరు? యోనా. కోడి దేవుడి మాట ఉంది. మూడు మాటలు అబద్ధం ఆడుతావు పేతురు. తెల్లవారు మన కోడి ఏం చేసింది? జంతువులు, ఈ సృష్టి అన్ని దేవుడి మాట వింటాయి. వినని వ్యక్తులు తెలుసా? అమ్మా ఇస్లాం గారు ఎవరు విన్న మాట? అందరూ లేకపోవాలి వస్తుంది. ఎవరు దేవుడి మాట వింటారు? చెప్పు భగవాన్. ఎవరు వింటారు దేవుడి మాట? ఎవరు వింటారు? చెప్పు. మనిషి వింటారు. అందరూ వింటారు. మనిషి కూడా వింటారు. మరి మనిషి అంటే దేవుడికి ఏంటి? ప్రేమ. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, పోవెందుకు నా మూసే నీకెందుకో ఈ ప్రేమ. ఎందుకో మరి ఆయనకి మన మీద అంత ప్రేమ తెలుసా? మన మీద ఆయనకి ఎందుకు అంత ప్రేమ? నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. నీవు ఆయన సొత్తు. ఇశ్రాయేలు దేవుడు
పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎక్కడ ప్రారంభమైంది పిలుచుకోవడం? అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభమైంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఆ ప్రజలందరూ దేవుడు పిలుచుకుని దేవుడు ఈరోజు అబ్రహాం లేదే ఏ ప్రసంగం, ఇస్సాకు లేదే ప్రసంగం, యాకోబు లేదే ప్రసంగం. ఎందుకంటే ఈ రోజు ఇశ్రాయేలు దేశం గురించి మాట్లాడుతున్నామంటే దీనికి పునాది ఎవరంటే అబ్రహాం. అంతగా దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. కాబట్టి మనము దేవుని మాట ఏం చేయాలంట? పరమట వింటుంది, తూర్పు వింటుంది, దక్షిణం వింటుంది, కానీ పక్షులు వింటనే, జంతువులు వింటనే, మనిషి మాత్రమే వింటారు. విన్నవాడు బాగుపడతారు, విన్నవాడు నష్టాలను వెళ్తారు. దేవుని మాట ఏ మనిషి అయితే వింటాడు, దావీదు దేవుని మాట విన్నాడు, ఆయన రాజ్యం స్థిరంగా. సౌలు దేవుని మాట వినలేదు, ఆయన రాజ్యం ఏమైపోయిందంటే పోయి. అబ్రహాం దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. యాకోబు దేవుని మాట విన్నాడు, దీవించబడ్డాడు. దేవుని మాట వినని భక్తులందరూ నష్టపోయారు. దేవుని మాట విన్న వారందరూ ఏమైనారంటే ఆశ్రమించుకున్నారు. మన దేవుడు ఎవరంటే సమకూర్పు చేశాడు. యోబు అన్ని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. ఆస్తి పోయింది, తర్వాత పిల్లలు పోయారు, తన శరీరం కూడా రోగం, చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది. కానీ ఎవరు ఉన్నారు ఆయనకి? మరి చివరికి ఏం జరిగింది? అన్నీ కోల్పోయాడు. కానీ దేవుడు మళ్ళా అన్ని యోబుకి ఏం చేశాడు? సమకూర్పు చేశాడు. ఎవరికి స్తోత్రం! హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సమకూర్పు చేసే దేవుడు. మాకు కూడా 2006లో పెట్టుబడి చనిపోయాడు, కోల్పోయాడు లేవు. కానీ దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుని దేవుడు మళ్ళా ఇద్దరినిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోల్పోయిన వ్యక్తి తిరిగి ఇవ్వగల దేవుడు మన దేవుడు, సమకూర్పు చేసే దేవుడు. నువ్వు నేను విశ్వాసం ఉంచాను. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీవు నీ సొత్తు కాదని ఈరోజు నువ్వు గమనించు. నేను నా సొత్తు కాదు, నన్ను ఆయన విమోచించి దేవుడు, నేను ఆయన సొత్తైన ప్రజలు. మరి ఇలాంటి సొత్తైన ప్రజలు చేసిన పనులు ఏంటంటే చూడండి, ఇందాక మనం చదువుకున్నాం 22. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టడం లేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఇంత ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించారట. ఏం చేశారంట? దేవుడు చేయబడిన పనులు చేయకోకుండా వారి ఇష్టమైన పనులు చేసుకుంటారు. మొదటిగా వారు ఏం చేయలేదంటే, నీవు నాకు మొర్ర పెట్టలేదు అంటే ఏం చేయలేదు? ప్రార్థన చేయట్లా. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసుకోవట్లేదు, వ్యక్తిగతంగా చేసుకోవట్లా. ఈరోజు చాలా మంది వ్యక్తిగతంగా దేవుడితో గడపట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు. ఆదివారం మిగతా దినాల ప్రార్థన వచ్చులు రావడం వెళ్ళడం ఇంతవరకు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే ప్రజలు లేదు ఈరోజు, చాలా తక్కువ మంది. ఈ ఆనాడు ఇశ్రాయేలు కూడా ఏం చేశారంటే, నీవు నాకు మొర్ర పెట్టట్లేదు. దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటో తెలుసా? పాపం. సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేసినట్టు? పాపం చేస్తున్నాను. మేలేది చెయ్యి నెరివి, అది చెయ్యకపోయినా కూడా పాపం. అసలు ఆజ్ఞ అతిక్రమించలే పాపం. మీకు విషయం తెలుసా? ఈ మధ్యన నీట్ ఎగ్జామ్ జరిగింది తెలుసా? డాక్టర్స్ ఎగ్జామ్ తెలుసా? 2 నిమిషాలు లేట్ అయిందని 2 నిమిషాలు లేట్ అయిందని గేట్ కూడా ఆపేసింది. ఒక తల్లి, ఒక అమ్మాయి, ఒక తండ్రి ఏం చేస్తున్నారు చూసారా? వీడియోలు సోషల్ మీడియాలో వచ్చింది. ఏం చేస్తున్నారు? సంవత్సరం అంతా చదువుతున్నారు, బాగా సంవత్సరం అంతా చదువుకొని 2 నిమిషాలు లేట్ అయిందని ఎగ్జామ్ లోకి ఎంటర్ కాని వాళ్ళంతా అయ్యా 2 నిమిషాలు అయ్యా, మాకు ట్రాఫిక్ జామ్ అయిందయ్యా, మాకు బస్సు అందలేదయ్యా, మాకు అదయ్యా ఇదే 2 నిమిషాలే కదయ్యా, మాకు లోపల పంపించండి. కానీ గేటు దగ్గర గేటు పట్టుకుని
తండ్రి గిలగిలగిల కొట్టులా ఏడు చేస్తున్నారు. ఓన్లే పాపం ఏడుస్తున్నాయంటే లోపలికి తీసుకెళ్ళాయి అన్నారా? రూల్ అంటే రూలే. నువ్వెంత సీఎం అయినా పిఎం అయినా అక్కడ రూల్ లేదు. ఎవరికి రూల్ పద్ధతి, అందరికి ఒకే పద్ధతి. ఎంత లాగా సరే ఒక 5 నిమిషాలు ముందే ఉండాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని తెలుసా? 3 గంటలు వెయిటింగ్ చేయాలి. 2 గంటలు కనీసం 2 గంటలు ముందు ఉండాలి ఫ్లైట్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కాలంటే మనం 1/4 గంట 1 గంట ముందే ఉంటాం. బస్సు ఎక్కాలంటే 10 నిమిషాలు 20 నిమిషాలు ముందే ఉంటాం. మరి మందిరానికి అంటే ముందు ఉన్నా వెనక ఉంటాం. ముందు ఉన్నా వెనక ఉన్నామా? వెళ్ళొచ్చులేండి. పాటలు అవి పాస్టర్ లేరు కాబట్టి లేదు. పాస్టర్ వెళ్తే చెప్పాలి. ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. బైబిల్ ఏం చెప్తుంది సార్? నువ్వు నాకు మాట్లాడట్లేదు యాకోబు, నువ్వు నాకు ప్రార్థన చేయట్లేదు. మరి 2 నిమిషాలు లేదు, సంవత్సరం అంతా చదివిన చదువు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేదండి. రేపు రాకడ వచ్చినప్పుడు కూడా నేను వస్తానంటే కుదరదండి. అక్కడ సిద్ధపడాలి. సిద్ధంగా ఉంటే దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నావు లేదో ఒకసారి నీ మనస్సాక్షి చెప్పే మాట విను. నీ ప్రార్థనే నీకు భక్తి పుట్టిస్తుంది. నీ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ వ్యక్తిగత వాక్య ధ్యానం, నీ వ్యక్తిగత వాక్య ప్రార్థన ఈ 2 ఉంటే ప్రార్థనకి వెళ్ళిన మందిరానికి వెళ్ళినా ఆ మీటింగ్స్కి వెళ్ళొచ్చినా ఎక్కడికి ఇది నీకు ఆత్మీయంగా కొద్ది గొప్ప బలం కొద్ది వరకు వచ్చింది. కానీ వ్యక్తిగతంగా నీకు బలం రావాలంటే విశ్వాసంలో నువ్వు వ్యక్తిగా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నువ్వు నిలబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేసే టైం చాలా మందికి లేదు. అసలు మందిరానికి వచ్చే టైమే లేదు. ఇంకా ప్రార్థనకి ఏం చేసుకుంటారు చాలా మంది? ప్రార్థన చేసుకునే టైం లేదు ఈరోజు. అన్నాడు, నువ్వు నాకు మొరపెట్టట్లేదు యాకోబు. ఇశ్రాయేలు, నన్ను గురించి నువ్వు ఏమంటున్నావు? విసుగుతున్నావు. 5 నిమిషాలు లేట్ అయితే విసుగుపోతా ఉంటారు కొంతమంది, విసుగొచ్చేస్తాం. కానీ అదే మనం బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం, విసుగొచ్చిందా? అసలు విసుగు రానివ్వకుండా ఎంటర్టైన్మెంట్ పెడతారు మనకి. విసుగు రానివ్వకుండా ఎంటర్టైన్మెంట్, డాన్స్ అంటే అన్ని విసుగు రాదు. అక్కడ మందిరానికి వచ్చేసరికి ఏమొచ్చేసింది? ప్రతి మనిషికి విసుగు వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. నేను ఉంటా, నేను తోడు అంటాడు వాడు. నిద్ర, విసుగు అన్ని వచ్చేస్తాయి. ఎక్కడ రోడ్డు మీద కొట్టుకుంటున్నాను చూడండి. ఆడ నిలబడి గంటల కాలు నెప్పుకుంటేనే చూస్తాం. అసలు ఏం దొరుకుతుందా కాలు నెప్పుకుంటే చూస్తాం. అప్పుడు విసుకొచ్చిందా? చెప్పండి, విసుకొచ్చిందా? రాదు. ఈరోజు చాలా మందికి ఏం జరుగుతుందంట, ఏమంటారంటే అద్దాకి వెళ్ళే ప్రార్థన, ఎప్పుడు వెళ్ళే ప్రార్థన. ఏమో దేవుడు ఏ రోజు ఏ క్షణాన దర్శిస్తాడో తెలియదు. 18 సంవత్సరం నుంచి నడువు లొంగిపోయిన స్త్రీ, ఆమె విసుకురాలా. ఆ నడువు లొంగిపోయిన స్థితిలోనే దేవుని మందిరానికి వస్తా ఉంది. ఆమె విశ్వాసం ఏంటంటే ఏ రోజైనా నన్ను కొడతాడేమో దేవుడు, ఏ క్షణాన్ని కొడతారో నాకు తెలియదు, నాలో విసుగు రాకూడదని ఆ నడువు లొంగిపోయిన స్థితిలో కర్రపోట్లు వేసుకుని దేవుని మందిరానికి వస్తూనే ఉంది. ఒక రోజు వచ్చింది, ఆయనే స్వయంగా యేసు ప్రభువే వచ్చాడు మందిరానికి. వాక్యం చెప్తున్నాడు. చెప్పినప్పుడు కరెక్ట్గా ఆమెనే చూసాడు దేవుడు. పిలిచాడు, ఆమెను చేపెట్టాడు, ప్రార్థన చేశాడు. అంతే. ఆ రోజు నుంచి ఆ సైతాను, ఆ రోగము, ఆ నడుము పరిస్థితి అన్ని కూడా యేసు నామములో దేవుడు ఏం చేసింది సార్? తొలగించేసి. ఇక్కడ చప్పలు పడ్డ ప్రభు నామములో నీకు నాకు భక్తులు విసుగు రాకూడదు. వాటిని చదవాలంటే విసుగు, ప్రార్థనకు రావాలంటే విసుగు, మందిరానికి వెళ్ళాలంటే విసుగు. కానీ మిగతా ఎక్కడికి వెళ్ళాలన్నా విసుగు రాదు ఈరోజు చాలా మంది. ఏ కార్యక్రమం, ఏ ఫంక్షన్, లేకపోతే ఏ ఎంటర్టైన్మెంట్, దేనికి వెళ్ళాలన్నా మనిషికి విసుగు రాదు. లేదా ఎక్కడ కూర్చుని మాట్లాడుకోవాలన్నా ఏమి రాదు, విసుగు రాదు. కానీ ప్రార్థన కంటే మనిషికి ఏమొస్తుందంట? దేవుడే అన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు, నన్ను గురించి నువ్వు విసుగుతుంది కదా. తర్వాత దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు,
నీ పనుల చేత నన్ను కనపరచలేదు. పాత నిబంధనలో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరు వర్ధించులతో వచ్చేవారుగా, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో, వారు పండించిన పంటతో, వారు తెచ్చిన వారు ఏదైతే సంపాదిస్తున్నారు ఆ గొర్రెల మేకల్లో కానీ లేకపోతే సంపాదనలో కానీ పంటలో కానీ అన్ని దేవుడికి తీసుకొచ్చి వాటిని దేవునికి అర్పణగా చెల్లించి ఆయన నామాన్ని ఏం చేసేవారు అంటే కనపరిచేవారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నన్ను కనపరచేవారిని నేను కనపరుస్తాను. మీరు లోకంలో మీరు ఎవరిని ఎంత పొగిడినంత సేపు వారికి తోడుగా ఉంటుందంటే ఒక్క నిమిషంలో పొగడం మానేయండి, నీకు రివర్స్ అవుతుంది. అదే నువ్వు దేవుడిని ఎంత పొగిడినా ఎంత మహిమపరిచినా, ఒక్కోసారి నువ్వు మహిమపరిచినా పరచకపోయినా కూడా ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నన్ను కనపరచు వారిని నేనేం చేస్తాను? కనపరుస్తాను. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను కనపరచట్లేదు, తర్వాత నైవేద్యం చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయమని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తం సువాసన లవంగ చెక్కలు నీవు రోకరించి పడలేదు, నీ బలి పశువులు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషాల చేత నన్ను ఆయాసపెట్టావు. హల్లెలూయా. ఇశ్రాయేలు చేసిన పాపాలు ఏంటంటే వారి పాపముల చేత దేవుడిని విసిగించాలి. చెప్పేనా? దేవుడికి విసుగు తెప్పించే పాపాలు. ఇశ్రాయేలు చేసిన మొదటి పాపం ఏంటంటే విగ్రహ సంబంధమైన పాపం. దేవుడు మీరు ఏ దేశానికి వెళ్తారో ఆ దేశంలో అక్కడున్న బలిపీఠములన్నిటిని విగ్రహ సంబంధమైనది మీరు పగలగొట్టేసి అక్కడ మీరు దానితో సాగిలు పడిపోకుండా నేను చెప్పే ప్రకారం మీకు నడవాలే కానీ అక్కడ మీ బిడ్డలతో వివాహం చేసుకోకూడదు, మీ బిడ్డలు వాడికి ఇవ్వకూడదు అని చాలా స్పష్టంగా పాత నిబంధనలో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే మీ పాపముల చేత నీవు నన్ను విసిగించావు. ఇశ్రాయేలు ఎప్పుడు పాపం చేశారో అప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే శత్రువులు సంహరించేవాడు. ఎప్పుడైతే దేవుడు మర్చిపోయి దేవుడిని విడిచిపెట్టి విగ్రహ ఆరాధన వైపు ఎప్పుడైతే వారు వెళ్తారో అప్పుడు దేవుడు చేసే సైలెంట్ పని చేస్తా శత్రువులు లేపి వీళ్ళకి యుద్ధాన్ని లేపేవాడు. అది ఆయన చేసేవాడు. కానీ ఎందుకు జరుగుతుందంటే వీళ్ళందరూ దేవుడికి ఆయాసం పుట్టించారు, విసుగు పుట్టించారట. దేని చేత? దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపముల చేత. తర్వాత నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టి, ఈ దోషముల చేత దేవుడు ఏం చేశారంటే ఆయాస పెట్టారు. దేవుడు చెప్పిన పని చేయకోకుండా మీరు ఏం చేశారంటే ప్రార్థన చేయట్లేదు, విసుగుపోతున్నారు. దేవుడికి చెల్లించాల్సిన బదులు అర్పించట్లేదు, దేవుడికి చేయాల్సిన ఘనత ఇవ్వట్లేదు. చివరికి వారి పాపముల చేత దేవుడిని విసిగించి దేవుడికి ఆయాస పుట్టించే విధంగా చేశారు. అప్పుడు ఏం జరిగింది సార్? 28వ వచనం చూడండి. 28వ వచనం, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులకు అపవిత్ర పరిస్థితి యాకోబును శపించింది, ఇశ్రాయేలు దోషణ పాలు దేవునికి హల్లెలూయా. పాపానికి తగిన శిక్ష ఉంది. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, పాపములకు వచ్చే జీతము మరణం. ఆజ్ఞ అతిక్రమించే పాపం. అందుకే దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని స్థితిలో మనం దేవుని స్థితికి రాకపోవడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం, దేవుడికి బలులు అర్పణ చెల్లించకపోవడమే పాపం. ఇలాగా చేయటం వల్ల వారిని ఏం చేశాడు దేవుడు? వారిని శిక్షించాడు దేవుడు, దోషణ పాలు చేశాడు, వారిని శిక్షించాడు. ఎప్పుడైతే వాళ్ళని ఆ విధంగా శిక్షలోకి తీసుకెళ్ళాడో మరలా వారు చేసిన పని ఏం చేస్తా? 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఏ దేవుడు అంటే క్షమించేది. ఏం చేస్తాడైనా? చెప్పండి ఏం చేస్తాడంట? క్షమిస్తాడు, క్షమించే దేవుడు. దావీదు పాపం చేశాడు, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం. దావీదు ఏం చేశాడు? క్షమించాడు.
సౌలు మా తప్పు చేశాడు, సౌలు పొరపాటు చేశాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం. అతిక్రమంలో ఒప్పుకునేవాడే కనికరం పొందుతారు, కానీ అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాడు ఆస్వాదించబడ్డాడు. అందుకే ఎప్పటికప్పుడు మనం అందరం దేవుని దగ్గర ఏం చేయాలంటే మనల్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం అందరం పాపము తెలుసు తెలియదు, మాట చూపుతా తలపుతా ఆలోచన ఆయన సన్నిధిలో రాకోకుండా, ప్రార్థించుకోకుండా, వాక్య ధ్యానం చేయకోకుండా, దేవుడికి అర్పణ చెల్లించుకోకుండా, దేవుడిని మహిమపరచుకోకుండా అనేక విషయాల్లో మనం పొరపాటు చేస్తూనే ఉంటాం. అందుకే ఎప్పటికప్పుడు మనం దేవుని పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నా అతిక్రమములు క్షమించు, నా పాపములు క్షమించు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? శిక్షిస్తాడు, కోపడతాడు, తర్వాత ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. వేస్తే ఆ తప్పులు ఖండిస్తాడు, ఆ తప్పులు చూపిస్తాడు, సరి చేసుకునే మనసులు ఇస్తాడు. సరి చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా నా తప్పు అయిపోయింది అని క్షమిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనం ఎవరు సొంతం? దేవుడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఒక మాట చూడండి, దాంట్లోనే ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే 10వ వచనం, 10వ వచనం దాంట్లో, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్టు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడు నేనే, రక్షించువాడు నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడు నేనే. ఏ అన్య దేవత మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, సాక్షిగా ఉండాలి. దేవునికి మనము సాక్షులుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? మనం సాక్షులుగా ఉండాలి. ప్రభువు నమ్మాం, ప్రాణం పోయేంత వరకు దేవునికి సాక్షిగా ఉండాలి. మన సాక్ష్యం ద్వారా నలుగురు లోపల రావాలి, మన సాక్ష్యం ద్వారా నలుగురు బయటకు వెళ్ళకూడదు. మన సాక్ష్యం ద్వారా నలుగురు దేవుని సన్నిధికి రావాలి, ప్రభువుని ఎరగాలి. రక్షకుడు ఆయన గొప్పవాడు, శక్తిగల దేవుడు తెలుసుకుని, ఆయన ప్రేమను తెలుసుకుని నీ సాక్ష్యం ద్వారా రావాలి. ఈరోజు మన సాక్ష్యం ద్వారా ఎంతమంది దేవుడి మధ్య మాట్లాడుతున్నారు? అసలు మన సాక్ష్యం ఉందా? ప్రార్థనకి వెళ్ళే వచ్చే వాళ్ళకి ఏమన్నా తెలుసా? మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం సమరయిస్తే తన పాపములన్నీ ఒప్పుకుని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆ ఊరు అంతటికి చెప్పి, ఈ రక్షకుని చూశాను, మెస్సియాను చూశాను, రండి అన్నప్పుడు ఆ ఊరంతా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. కేవలం ఆమె సాక్ష్యం, టెస్టిమనీ. ఈరోజు నాకు నీకు ఏముండాలంటే సాక్ష్యం. ఈ సాక్ష్యం ప్రాణం పోయేంత వరకు ఈ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. సాక్ష్యం లేని జీవితం ఆ మనిషి బ్రతికినా కూడా అర్థమైంది. బ్రతికినా కూడా నువ్వు మృతుడివే అంటాడు దేవుని వాక్యం. అందుకే దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే సాక్షిగా ఉండాలి. మన ద్వారా దేవుడికి సాక్షిగా మనం జీవించాలి. మన ద్వారా నలుగురు మన సాక్ష్యాన్ని విని ప్రభు దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. మన ద్వారా మన కుటుంబం దేవుడి మందికి వచ్చేవారుగా సాక్షిగా మనం ఉండాలి. కానీ మనం సాక్షి ద్వారా వీడి ప్రార్థనకి వెళ్తాడు, వీడే సరిగ్గా లేడు, నేనంటే వస్తాను అనుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా మనం ఎలా ఉండాలంటే 21వ వచనం, దాంట్లో 43 వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయాలి. రెండోది ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న మనం ఎవరి ఎంతో మంది ఉన్నారు కదా, మనకన్నా తెలివి గల వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, లోకంలో పేరు కంటే ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ అవకాశం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇది మనం ఏర్పాటు చేసుకుంటే వచ్చింది కాదు,
ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఏర్పాటు చేస్తాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. దేవుడికి మన ద్వారా మహిమ రావాలి, కానీ మన ద్వారా దేవుడికి అవమానం రాకూడదు. హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా మనం సాక్షిగా ఉండాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలి. ఈ రెండు దేవుడు మన దగ్గర కోరుకుంటాడు. ఎందుకంటే మీరు నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు, మీరు నా సొత్తైన ప్రజలు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు నా సొత్తు. కాబట్టి మన సొత్తైన ప్రజలు, మన లోపల నుంచి దేవుడు ప్రత్యేక గుంపుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి లోకంలో మనమందరం ఒక సాక్షిగా ఆయన మహిమపరిచేబడిగా మనమందరం ఉండాలి. చివరిగా ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుకున్నాం. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధము పాడైపోయిందని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కనబడిన వారు కనుక మీ దేహంలో దేవుని మహిమపరచుడి. చూడండి, మీరు మీ సొత్తు కాదు. ఎందుకు? మీరు విలువ పెట్టి కనబడిన వారు. కాబట్టి ఈ దేహంతో దేవుడు ఇచ్చారంట మహిమపరచు. ఎంత విలువ, ఎంత విలువ తెలుసా? ప్రాణం ఇచ్చేంత విలువ. ప్రాణం ఎవరైనా ఇస్తారా మన కోసం? ప్రాణం ఉండాలి. ఎవరన్నా మన పిల్లలు అడిగండి, నా కోసం ప్రాణం ఇస్తావా? లేదా కట్టుకున్న భార్యను భర్తను అడిగండి, నా కోసం ప్రాణం ఇస్తావా? సత్య నువ్వు చావుగా నేనేం తప్పుతాను అంటాం. సత్య నువ్వు చావుగా నేను చావుకుంటాం. ఎవ్వరు ప్రాణం ఇచ్చేంత త్యాగం ఉంది లోకంలో ఎవరు కూడా లేదు. ఆయన ఒకే ఒక ఆయన, నేను అడగలేదు, నువ్వు అడగల, నా కోసం ప్రాణం పోయా, నా కోసం రక్తం కార్చేయ, నా కోసం త్యాగం చేయ అని నువ్వు అడిగావా? అడగల. నేనైతే అడగల. మరి మీరేమైనా అడిగలేదు? నేనైతే అడగలేదు. నేను అడగకపోయినా నా కోసం ఏం చేశారంటే ప్రాణం ఇచ్చారు. ఎందుకంటే నా దోషాలు, నా పాపం, నా అతిక్రమం. రెండోది, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన నేను సొంత రక్షకుగా అంగీకరించాను. అందుకే నేను ఎవరంటే నా సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. ఇశ్రాయేలు జనాంగమా, ఈనాటి క్రైస్తవ సంఘమా, మనము మన సొత్తు కాదు. విలువైన పాత్రలో విలువైన ఆయన శరీరము, విలువైన ఆయన రక్తం కాపుతున్నాం. తెలుసు, ఒక మనిషి యొక్క ప్రాణం దాంట్లో ఉంది. ఇదేదో ద్రాక్షరసము, ఇదేదో ఆ రొట్టె అనుకోవద్దు. ఆయన ప్రాణం ఉంది. రక్తం పోతే మనిషి ఏమడదు, ప్రాణం ఉండదు. ప్రాణం పోయింది, పడిపోగానే రక్తం బ్లడ్ పోయింది. బ్లడ్ పోయిందంటే మనిషి ప్రాణం పోయినట్లే కాదు. ఈరోజు ఆయన శిలువలో నా కోసం నీ కోసం కార్చిన ఆ రక్తాన్ని మనం తాగుతాం. మన కోసం ఆయన వీపు దున్నబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దబడింది, ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టారు. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసం, నా కోసం. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. దానికి వెల చెల్లించాడు ప్రభు అయిన యేసు. ఇంకెవ్వరు చెల్లించు. అందుకే నువ్వు విలువ పెట్టి కనబడ్డావు, వెల చెల్లించు. ఒక ఫోన్ కొన్నామంటే దాన్ని కొన్నాక నుంచి అంత విలువతో జాగ్రత్త చూసుకుంటాం. విలువ పెట్టి కొన్నాం ఆ వస్తువు. అందుకే కొన్నా కానీ దానికి ఇన్సూరెన్స్ ఉండేది. ఫోన్కే ఇన్సూరెన్స్, ఏ వస్తువు కొన్నా ఇన్సూరెన్స్ ఈరోజు. కానీ మనిషికైన మనకు దేవుడు ఆయన ప్రాణం ఇచ్చి మనకు దేవుడు ఏం చేశాడంటే ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆమేన్. చివరి మాట చదివి ప్రార్థన. మొదటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
14 వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల అందాసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటారు. ఎవరిని? మనల్నంతా తన కోసము మనల్ని పవిత్రపరచుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి మనల్ని ఏం చేసుకున్నారంట? తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మీకు మనకు అర్థమైన భాష చెప్పాలంటే, ఒక స్త్రీ ఒక బిడ్డని కనాలంటే ఇంకొక జన్మెత్తాలి. ఇది మనందరూ తెలిసిన విషయం. ఒక స్త్రీ ఒక బిడ్డని కనాలంటే మరొక జన్మెత్తాలి. అంటే తన ప్రాణమంత దారిపోసేంత విధముగా ఆ శ్రమ పడాలి. ఎంత రక్తం పోతుందో. అందుకే ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు ముందుగా ఏం చెప్తారంటే, కొంత బ్లడ్ కావాలి. అందుకే డెలివరీ టైంకి కావాల్సినంత బ్లడ్ కావాలి. డెలివరీ టైంకి కావాల్సిన బ్లడ్ లేకపోతే మీరు బ్లడ్ రక్తాన్ని ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఆపరేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఆ బ్లడ్ లేకపోతే చాలా కష్టం. ఒక బిడ్డ పుట్టాలంటే ఎంత కష్టమో. ఒక మాట చెప్పాలంటే అంటారు కదా, చివరికి ఆమె రెండో జన్మెత్తడం అంటారు తల్లి. మరొక జన్మెత్తడమే అంట ఒక బిడ్డని కనాలంటే. అంత బాధ, అంత కష్టం. అదంతా మీ అందరికీ తెలిసిన విషయం. మగవాళ్ళకి మాకు తెలియకపోవచ్చు కానీ, ఎందుకంటే ఇప్పుడు అంతా మాకు తెలిసింది కాబట్టి ఏంటి ఎలా ఏంటి అనేది. కానీ ఒక స్త్రీగా అది ఎంత త్యాగమో, ఎంత కష్టమో అది పడిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక బిడ్డను కనడానికి ఎంత ప్రాణం వెలచేస్తే దేవుడు మనల్ని నిత్యరాజ్యం తీసుకెళ్ళడానికి ఎంత వెలచేయించాడు ఆలోచించాడు ఒకసారి. కాబట్టి ఈరోజు ఆయన మన సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఆ బిడ్డను కన్న తర్వాత ఆ తల్లి ఆమె పడిన కష్టం అంతా మర్చిపోతుంది. ఆమె పడిన బాధ అంతా మర్చిపోతుంది. ఆమె శరీరం ఎంత బలహీనత ఉన్నా, ఎంత రక్తం పోయినా ఆ బిడ్డను చూడగానే ఎక్కడ లేనంత సంతోషం వస్తుంది, ఎక్కడ లేనంత ఆనందం వస్తుంది. నేను బలహీనుడు, నా రక్తం పోయింది, నేను బలహీనంగా ఉన్నాను, ఇవేం ఆలోచించి ఆ బిడ్డను చూడగానే ఆ తల్లికి ఎంతో ఆనందం ఇస్తుంది. వేసే కూడా ఆయన ప్రాణం పోయింది గురించి ఆలోచించట్లా, నిన్ను నన్ను చూసి ఆయన ఎంతగానో ఆనందిస్తుంది. ఈరోజు దేవుడికి మనం అందరం సమర్పించుకున్నాం, మన హృదయాన్ని సమర్పించుకున్నాం. ఆయన మన సొత్తు, ఆయన సొత్తైన ప్రజలు. కాబట్టి మనము ప్రార్థన చేయని వారిలో మనం ఉండొద్దు, దేవుని సన్నిధి రాని వారిలో మనం ఉండొద్దు, వ్యక్తిగతంగా వాక్యం చదవని వారిలో మనం ఉండకూడదు. ఎందుకంటే మనం ఇశ్రాయేలు అలా చేసి దేవుడికి ఆయాసం పుట్టించాలి, కోపం పుట్టించాలి. మనం అలా కోపం పుట్టించే వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ఆయన సొత్తైన ప్రజలుగా తన ప్రాణం ఇచ్చి రక్తము దారపోసి నిన్ను నన్ను కొన్నాడు. ఆ బిడ్డలో ఏమనేది? ఆ బిడ్డ పుట్టిన తల్లి అంటుంది నా బిడ్డ అనేది, కానీ నా బిడ్డ కాదు వాళ్ళ బిడ్డ అంటుంది. నా సొత్తు, ఆ బిడ్డ నా సొత్తు, నా బిడ్డ నా సొత్తు అనేది. ఎందుకంటే నా రక్త మాంసములతో పంచుకుని పుట్టిన బిడ్డ కాబట్టి నా బిడ్డ నా సొత్తు అంట. ఎవరైనా తీసుకెళ్తున్నా, నా బిడ్డ, నీ బిడ్డ నా బిడ్డ ఎలా వచ్చింది? నీ రక్త మాంసములతో పుట్టుకొచ్చింది. నీ రక్త మాంసంతో పుట్టుకొచ్చిన మనమే ఆ బిడ్డ అంటే ఎంత ప్రేమ ఉంటామో, మరి ఆయన మన కోసం ఎంత రక్తం దారిపోసి యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల వయసులో సొంత రక్తాన్ని దారిపోసిన దేవుడికి మనం ఎంత రుణంగా ఉండాలి, ఎంత నమ్మకంగా మనం ఉండాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీ సొత్తైన ప్రజలు, నా దోషాలు, నా పాపములు, నా అతిక్రమములు. ఎందుకంటే ఇది విలువైనది. ఏది? ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన విలువైనది. మనం విలువైన పాత్రలు చేయవేయబోతున్నాం. అయోగ్యంగా మాత్రం ఎవరు ఏం చేయకూడదంట, చేయవేయకూడదు, అపాత్రలుగా ఉండకూడదంట. ఇప్పుడే మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ప్రభా నన్ను క్షమించు, తెలుసు తెలియదు ప్రభా నీ సన్నిధికి దూరం అయిపోయినాము, వాక్యం చదవలేదు, ప్రార్థన చేసుకోలేకపోతున్నానేమో, నీ సన్నిధిలో సరిగ్గా ఆత్మీయ జీవించలేకపోతున్నాను. నువ్వు చేసి ఎంత త్యాగానికి నేను ఎంత కృతజ్ఞతగా ఉండలేకపోతున్నానేమో. ఈరోజు నా పాపములు, నా దోషాలన్నీ
క్షమించు. ఎందుకంటే నీవు నన్ను నిర్మించిన వాడు, నీవు నన్ను విమోచించేవాడు, నీవు నన్ను రక్షించేవాడు, నీవు నా రాజుడు, నీవు నన్ను సమకూర్పు చేసే దేవుడు కాబట్టి ఈరోజు నన్ను క్షమించండి, నన్ను నీ సన్నిధికి నీ ఆత్మ చేత నింపండి అని ప్రార్థన చేస్తున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించగా ఆమె అందరూ కలుగుస్తున్నాం. అవకాశం ఉంటే మోకరిద్దాం. ఒక 2 నిమిషాలు మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ, ఎందుకంటే విలువైన పాత్రలు మనం తాగబోతున్నాం, విలువైన రక్తంలో మనం పాల్గొంచుకోబోతున్నాం. విలువైన శరీరం అది ఆషామాషి శరీరం కాదు, అది జంతువుల శరీరం కాదు, మనిషి శరీరం కాదు, సాక్షాత్తు జీవము కలిగిన దేవుని శరీరంలో మనం జీవిపోతున్నాం. మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తైన ప్రజలు. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క 2 నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలని అందరు కళ్ళు మూసుకుని ప్రార్థించారు.